సికేఎస్ తేజ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ ఆధ్వర్యంలో ఉచిత దంత ఆరోగ్య అవగాహన మరియు స్క్రీనింగ్ ప్రోగ్రాం నిర్వహించారు. తిరుపతి బాలాజీ కాలనీలోని ఎస్వి జూనియర్ కళాశాలలో బుధవారం ఉదయం సికేఎస్ తేజ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ వారిచే ఉచిత దంత ఆరోగ్య అవగాహన మరియు స్క్రీనింగ్ ప్రోగ్రాం నిర్వహించారు. సికేఎస్ తేజ దంత వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ చంద్రశేఖర్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ శిరీషారావు పర్యవేక్షణలో ఎస్వి పూర్వ విద్యార్థుల రీయూనియన్ కార్యదర్శి డాక్టర్ చంద్రశేఖర్ నేతృత్వంలో ఎస్వి జూనియర్ కళాశాలలోని 400 మంది విద్యార్థులకు ఉచిత దంత ఆరోగ్య పరీక్షలు నిర్వహించి టూత్ బ్రష్లు, పేస్టులు పంపిణీ చేశారు. దంత ఆరోగ్యానికి సంబంధించి బుక్లెట్లు పంపిణీ చేసి పంటి, చిగుళ్ల సమస్యలపై వివరణ, నివారణ గురించి తెలియజేశారు. 16 నుండి 22 సంవత్సరాల లోపు వయసు కలిగిన వారిలో సహజంగా వచ్చే నోటి ఆరోగ్య సమస్యలు, వాటి కారణాలు, నివారణ, డెంటల్ హెల్త్ ఎడ్యుకేషన్ వీడియోల ద్వారా డాక్టర్లు వివరించారు. ఈ సందర్భంగా దంతక్షయం పట్ల విద్యార్థుల్లో జ్ఞానాన్ని పెంపొందించి ఆలోచన వైఖరి, దంతక్షయ నివారణకు తీసుకోవాల్సిన రోజువారీ జాగ్రత్తల గురించి సర్వే కూడా నిర్వహించారు. దీని ద్వారా భవిష్యత్తులో వీరికి ప్రివెంటివ్ ప్రోగ్రాంను దంతక్షయ నివారణకు సికేఎస్ తేజ డెంటల్ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ శిరీష నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర జూనియర్ కళాశాలలోని 30 మంది అధ్యాపకులు, 400 మంది విద్యార్థులు, సికేఎస్ తేజ డెంటల్ కళాశాల బృంద సభ్యులు డాక్టర్ శిరీషారావు, డాక్టర్ ఆర్ మౌనిక, జి మౌనిక, విహారిక, నిఖిల, నవీన్, హేమంత్, నిశాంత్, చందు, సురేష్, శుభశ్రీ, వైష్ణవి, కీర్తిప్రియ, డెంటల్ క్యాంప్ ఆర్గనైజర్లు బి బాలాజీ ప్రసాద్, డాక్టర్ మోహన్ కుమార్, కెఎస్ఎన్ మూర్తి, డాక్టర్ ఎన్ శ్రీనాథ్, కె శివశంకర్ బాబు పాల్గొన్నారు. ఈరోజు మన ఎస్వి జూనియర్ కాలేజ్, బాలాజీ కాలనీలో ఉన్నటువంటి ఎస్వి జూనియర్ కాలేజ్లో సికేఎస్ తేజ డెంటల్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు మేము మా టీం పరంగా ఇక్కడికి వచ్చి ఈరోజు క్యాంప్కి వచ్చాము. ఓరల్ హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అండ్ స్క్రీనింగ్ అండ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నాము. సో ఇందులో భాగంగా ఇక్కడ జూనియర్ కాలేజ్లో చదువుతున్నటువంటి హాస్టల్ విద్యార్థులు మరియు డే స్కాలర్ పిల్లలందరికీ కూడా 400 నుంచి 500 మంది విద్యార్థులందరికీ ఫ్రీ స్క్రీనింగ్ చేయడం జరిగింది. ఓరల్ స్క్రీనింగ్ చేయడం వల్ల మాకు అర్థమైంది ఏంటంటే ఈ పిల్లల్లో ఎక్కువగా చాలామందికి గమ్ ప్రాబ్లమ్స్ బాగా ఉన్నాయి. వాళ్ళ ఏజ్ గ్రూప్ 16 నుంచి 22 వరకు ఉండడం వల్ల వాళ్ళకి గమ్ ప్రాబ్లమ్స్ అధికంగా ఉండడము మేము గమనించాం. సో వాటికి ముఖ్యమైన కారణాలు ఏంటంటే వాళ్ళ ఈటింగ్ హ్యాబిట్స్, అంటే వాళ్ళు ఎటువంటి తీపి పదార్థాలు ఎక్కువగా తింటున్నారు, బ్రషింగ్ చేసుకునే పద్ధతి సరిగా లేకపోవడము, లేకపోతే నైట్ బ్రషింగ్ చేయకపోవడము, ఇటువంటివి మేము ఎక్కువగా గమనించాం. సో వాళ్ళకి ఒక చిన్న సర్వే ద్వారా అసలు పంటి అనారోగ్య సమస్యలు ఎందుకు వస్తాయి, వాటికి వాళ్ళు జాగ్రత్తలు ఏమైనా తీసుకుంటున్నారా లేదా, వాళ్ళ డైలీ రొటీన్ లైఫ్లో వాళ్ళు బ్రషింగ్ చేసే విధానం కానీ వాటి మీద ఒక చిన్న సర్వే లాగా చేస్తున్నాము. వాటి రిజల్ట్స్ పరంగా మాకు వచ్చే రిజల్ట్స్ పరంగా వీళ్ళకి ప్రివెన్షన్ ప్రోగ్రామ్ పెట్టాలనే ఉద్దేశంతో మా సికేఎస్ తేజ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ వాళ్ళు ఒక రీసెర్చ్ పరంగా మేము ఈ ప్రోగ్రామ్ని ఈరోజు చేయడం జరిగింది. అలానే అందరికీ ఫ్రీగా మేము బ్రష్లు, పేస్ట్లు, ఒక ఓరల్ హెల్త్ ప్రమోషన్ విధానంగా మేము బ్రష్లు, పేస్ట్లు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఒక బుక్లెట్, ఈ బుక్లెట్లో కూడా వాళ్ళకి ఈ గమ్స్ ఎలా హెల్తీగా ఉంచుకోవచ్చు, ఈ గమ్స్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి అనేది రకరకాల వాళ్ళకి డెమాన్స్ట్రేషన్ విధంగా మేము చక్కగా వాళ్ళకి చెప్పించాము. సో దీంట్లో వాళ్ళు చేయాల్సినవి, చేయకూడనివి, వాళ్ళకి వచ్చే సమస్యలకి వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ వాళ్ళు చేస్తే వస్తాయి, ఈ గమ్ ప్రాబ్లమ్స్ రావడానికి కారణాలు, వాళ్ళు చేయాల్సినవి, చేయకూడనివి అన్నీ కూడా మేము ఈ బుక్లెట్ ద్వారా వాళ్ళకి చెప్పిస్తున్నాము. సో ఇటువంటి ఈరోజు ఈ ఓరల్ హెల్త్ స్క్రీనింగ్ అండ్ అవేర్నెస్ క్యాంప్ ద్వారా మేము ఎక్కువ మందికి, ఈ జూనియర్ కాలేజ్ స్టాఫ్కి అలానే విద్యార్థులందరికీ కూడా మేము ఈ ఓరల్ హెల్త్ ప్రమోషన్ని ఉచితంగా కల్పిస్తున్నాము.